హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ న్యూస్ ఎపిసోడ్ 13. ఈ రోజు మన ఎంసీయూ కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. స్పైడర్ మ్యాన్ 4 లో మైల్స్ మొరాలెస్ గురించి, థండర్ బోల్ట్స్ మూవీ గురించి, అగాథా డార్క్హోల్ డైరీస్ షో గురించి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం అగాథా డార్క్హోల్ డైరీస్ షో గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ షోలో లీడ్ క్యారెక్టర్ అయిన అగాథా హార్క్నెస్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న క్యాథరిన్ హాన్ గారు అయితే ఈ షోకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఆమె ఏం చెప్తున్నారు అంటే ఈ షో అనేది నిజంగా చాలా బాగుంటుంది అని, ఫ్యాన్స్ అందరూ కూడా ఈ షోని చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు అని చెప్పి అంటున్నారు. అలానే ఈ షోని ఆమె వాండావిజన్ షోతో కంపేర్ చేస్తూ వాండావిజన్ లాగానే ఈ షో కూడా మీరు అనుకున్న దానికన్నా భిన్నంగా ఉండబోతుందని చెప్పి అన్నారు. అయితే గైస్, నేను మొన్నే ఒకసారి చెప్పాను ఈ అగాథా డార్క్హోల్ డైరీస్ అనేది ఒక విచ్ షో కాబట్టి మనం కొత్త ఆటల్ని చూడవచ్చు అని చెప్పి. రెగ్యులర్ గా మనం చూసే సూపర్ హీరో మూవీ కాన్సెప్ట్ కి కొంచెం భిన్నంగా అయితే దీనిలో ఉండబోతుంది. అయితే ఈ షోకి సంబంధించిన సినాప్సిస్ కూడా ఇప్పుడైతే బయటపడింది. అదేంటి అంటే అగాథా తను చేసిన తప్పుల్ని తెలుసుకుని వెస్ట్ వ్యూని ప్రమాదం నుంచి కాపాడడం కోసం ప్రయత్నిస్తుందంట. అండ్ అప్పుడే ఆమెతో పాటు వాండా కొడుకైన బిల్లీ కూడా చేరతాడు. మరి ఈ సంవత్సరంలోనే రాబోయే ఈ షో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ 4 విషయానికి వస్తే ఇప్పుడే ఈ మూవీకి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఆ రిపోర్ట్ ఇచ్చింది కూడా మన ట్రస్టబుల్ మార్వెల్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీకే. అయితే అసలు ఆ రిపోర్ట్ ఏంటి అంటే సోనీ చీఫ్ ఆఫీసర్ అయిన ఆమీ పాస్కెల్ ఇంకా కెవిన్ ఫైగి ఇద్దరు కూడా స్పైడర్ మ్యాన్ 4 మూవీలో మైల్స్ మొరాలెస్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారంట. అలానే మైల్స్ మొరాలెస్ మీద సోనీ వాళ్ళు తీద్దాం అనుకుంటున్న లైవ్ యాక్షన్ మూవీ కూడా ఎంసీయూలోనే ఉండబోతుందంట. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు టామ్ హాలండ్ ని ఎంసీయూలో ఉంచి సోనీ మూవీస్ ఎలా అయితే తీస్తుందో అలానే మైల్స్ మొరాలెస్ కి సంబంధించిన లైవ్ యాక్షన్ మూవీ కూడా ఎంసీయూలోనే ఉంటుందంట. నిజం చెప్పాలి అంటే ఈ ఐడియా అనేది చాలా బాగుంది. బట్ నాకున్న డౌట్ ఏంటి అంటే అక్కడ ఉన్నది సోనీ, ఎప్పుడు ఎలాంటి ఫిట్టింగ్ పెడుతుందో ఎవరికి తెలియదు. అండ్ గైస్, నెక్స్ట్ అప్డేట్ కి వెళ్లే ముందు మీరు కనుక ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మా మోటివేషన్. అలాంటిది ఆ మోటివేషన్ లేకపోతే మేము వీడియోస్ ఎలా చేయగలం చెప్పండి. సో ఇప్పటికే మీకు వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం థార్ 5 కి సంబంధించిన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటి అంటే మార్వెల్ ఈ థార్ 5 మూవీని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కి ముందు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుందంట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో హెర్క్యులస్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సింపుల్ గా చెప్పాలి అంటే గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో ఆడమ్ వార్లాక్ ఎలానో ఈ మూవీలో తను అలాగా, లేకపోతే అంతకన్నా ఎక్కువగా కూడా ఈ హెర్క్యులస్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలానే ఈ మూవీలో మన థార్ తో పాటు వాల్కరీ, లవ్ ఇంకా హ్యామ్డాల్ కొడుకైన యాక్సెల్ హ్యామ్డాల్ సన్ కూడా తిరిగి రాబోతున్నారంట. మరి మార్వెల్ ఈ సినిమాని ఎలా ప్లాన్ చేస్తుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ న్యూస్, సోనీ వాళ్ళు ప్లాన్ చేస్తున్న మరో 2 యానిమేటెడ్ షోస్ గురించి. ఇప్పటికే సోనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన 2 స్పైడర్ వర్స్ యానిమేటెడ్ సినిమాస్ అయితే మంచి పేరుని దక్కించుకున్నాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళు మరో 2 యానిమేటెడ్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారంట. అందులో ఒకటి స్పైడర్ గ్వెన్ కి సంబంధించింది అండ్ మరొకటి వచ్చేసి స్పైడర్ మ్యాన్ విలన్స్ ని లీడ్ గా పెట్టి తీయబోతున్నారంట. మరి ఈ విలన్స్ తో సినిమా ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు. అయినా ఈ సోనీ వాళ్ళకి విలన్స్ ని హీరోస్ కింద మార్చడం అంటే అంత ఎందుకు ఇష్టమో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి సోనీ వర్స్ లో కూడా వీళ్ళు ఇలాగే చేస్తున్నారు. సో చూద్దాం అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో. ఇంకా నెక్స్ట్ న్యూస్, థండర్ బోల్ట్స్ ఇంకా క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి. అయితే ముందు ఈ క్యాప్టెన్ అమెరికా మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే మొదట ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ మూవీలో సర్పెంట్ సొసైటీ అని చెప్పి ఒక టీం ఉండేది. కానీ ఎప్పుడైతే మార్వెల్ స్టూడియోస్ ఇంటర్నల్ డిస్కషన్స్ లో ఈ మూవీ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయో అప్పుడే మార్వెల్ ఈ మూవీ కోసం రీషూట్ అయితే మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు కొత్త ప్లాట్ ప్రకారం ఈ మూవీలో సర్పెంట్ సొసైటీ టీం అనేది ఉండదంట. అండ్ అలానే మూవీ క్లైమాక్స్ బ్యాటిల్ ని మొత్తం రీషూట్ చేస్తున్నారంట. ఇవన్నీ వింటుంటే కొంచెం భయంగానే ఉంది, కానీ మార్వెల్ మీద మాత్రం నమ్మకం అయితే ఉంది. ఇంకా థండర్ బోల్ట్స్ విషయానికి వస్తే ఈ మూవీని ఆల్మోస్ట్ 2 సార్లు రాశారంట. అంటే మొదట ఒక స్క్రిప్ట్ అనుకుని మళ్ళీ దాని తర్వాత మరొక స్క్రిప్ట్ కి చేంజ్ చేశారంట. అయితే మొదటి స్క్రిప్ట్ కి సంబంధించిన ప్లాట్ అయితే లీక్ అయింది. బట్ మన ఛానల్లో దాని గురించి చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే ఎంత స్క్రిప్ట్ చేంజ్ చేసినా సరే దానికి సంబంధించిన సిమిలారిటీస్ అనేవి కొంచెం ఈ స్క్రిప్ట్ లో కూడా ఉంటాయి. అండ్ మన ఛానల్ ఈ లీక్స్ అన్నిటికి దూరంగా ఉంటుంది కాబట్టి దీని గురించి అయితే నేను వీడియోలో మెన్షన్ చేయట్లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అని ఫ్లోరెన్స్ ప్యూ అయితే కన్ఫర్మ్ చేశారు. మరి 2025 సమ్మర్ లో రిలీజ్ కాబోయే ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మార్వెల్ వర్క్ చేస్తున్న కొత్త సూపర్ హీరో ఫ్రాంచైజ్ గురించి. అయితే మార్వెల్ వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త సూపర్ హీరో ఫ్రాంచైజ్ మీద వర్క్ చేస్తున్నారంట. అండ్ ఆ క్యారెక్టర్ ని మనం ఇప్పటి వరకు చూడలేదంట. అలానే ఆ ప్రాజెక్ట్ ని 2026 కల్లా తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఇప్పటి వరకు ఆ కొత్త సూపర్ హీరో ఎవరని చెప్పి క్లారిటీ లేదు. రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే కెప్టెన్ బ్రిటన్ అనే క్యారెక్టర్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి చూడాలి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి మార్వెల్ అయితే ఇంకా లైవ్ యాక్షన్ షోస్ ని తీయదంట. ఎంసీయూలో లైవ్ యాక్షన్ లో ఏది వచ్చినా సరే అది మూవీ అవుతుందంట. ఫేజ్ 4 యావరేజ్ గా నడవడం వల్ల మార్వెల్ అయితే ఈ డిసిషన్ తీసుకుంది. అండ్ మార్వెల్ కి ఈ విషయం బానే అర్థమైంది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని కూడా షోస్ లా తీస్తే అవి ఎఫెక్టివ్ గా ఉండకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎంసీయూ మీద కూడా పడుతుంది. అందుకే మార్వెల్ వాళ్ళు ఇంకా పైనుండి ఈ లైవ్ యాక్షన్ షోస్ ని ప్రొడ్యూస్ చేయరంట. అండ్ ప్రస్తుతానికి రెడీగా ఉన్న అగాథా డార్క్హోల్ డైరీస్ ఇంకా ఐరన్ హార్ట్ ఇలాంటి షోస్ మాత్రమే ఇంకా రిలీజ్ అవుతాయి. అంతకు మించి మార్వెల్ అయితే ఎటువంటి కొత్త లైవ్ యాక్షన్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేయదంట. అయితే మార్వెల్ తీసుకున్న ఈ డెసిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని
గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇందాక చెప్పినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.